హాయ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో వచ్చేసి ఈ వారం హీరోలు ఎవరు, జీరోలు ఎవరు, ఈ వారం ఎవరికి ఎక్కువ పాజిటివ్ వచ్చింది, ఎవరికి ఎక్కువ నెగిటివ్ వచ్చింది, ఏ కంటెస్టెంట్ బిహేవియర్ ఎలా ఉంది, ఎవరు గుడ్ అన్నారు, ఎవరు బ్యాడ్ ఉన్నారు, ఎవరికి ఎక్కువ కాలం హౌస్లో సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనేది మాట్లాడుకుందాం. అండ్ అది కాకుండా ఎవరి యొక్క ట్రూ కలర్స్ బయటకు వచ్చాయి, ఎవరు బాగా పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళ యొక్క నెగిటివిటీ ఎక్కువ వచ్చింది అనేది గురించి కూడా మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు మీరు చేయాల్సింది ఒకటే, దయచేసి వీడియోని లైక్ చేయండి. ఒకవేళ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వారం మొత్తం కూడా ఒక్కరు చుట్టే తిరిగింది, అది ఖచ్చితంగా సంజన గల్రాని. ఆమె లేకపోయి ఉండే మాత్రం ఈ వారమే కాదు, ఈ సీజన్ అస్సం అయిపోయేది. సరే తనకి నచ్చని హేటర్స్ ఉంటే ఉండొచ్చు, కాకపోతే హోల్ బిగ్ బాస్ మొత్తం ఆమె చుట్టే తిరిగింది. బిగ్ బాస్ హౌస్ నడిపించడం కాదు, ఆమె హౌస్ని మొత్తం నడిపించింది. ఆమె క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందంటే, బిగ్ బాస్ కూడా ఆమెను కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి 5 కెప్టెన్సీ కంటెండర్స్ని కూడా సెలెక్ట్ చేసే పవర్ ఇచ్చాడంటే అర్థం చేసుకుని ఆమె ఏ రేంజ్ కంటెంట్ ఇచ్చింది అనేది. బిగ్ బాస్కి కూడా తెలుసు అసలు ఈ కంటెంట్, బిగ్ బాస్ టీం వాళ్ళకి కూడా తెలుసు ఈ సీజన్ ఎలా ఉంటుందని. బట్ అలాంటి సీజన్ని ఈమె ఒక ఎగ్గును దొంగతనం చేయడం అయితేంది, ఆ షాంపూస్ వాష్రూమ్లో పెట్టడం, అందరికి అగెన్స్ట్గా వెళ్ళడం అనేది నిజంగా 14 వర్సెస్ 1 జరిగిపోయింది. తను ఎంటర్టైన్మెంట్ చేసింది, ప్లస్ తను కంటెంట్ క్రియేట్ చేసింది, అందరి యొక్క ట్రూ కలర్స్ బయటకు తీసింది. ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఎలా బిహేవ్ చేస్తున్నది, ఈమె కేవలం ఒక ఎగ్గు దొంగతనం చేయడం వల్ల చాలా మంది ట్రూ కలర్స్ బయటకు వచ్చాయి. చాలా మంది, కొంతమంది ఈమె మీద ఈగో ఈర్ష్య కూడా పెట్టుకున్నారు, ఎస్పెషల్లీ మాస్క్ మ్యాన్. అది కూడా నేను మాట్లాడతా. సో ప్రజెంట్ అయితే బిగ్ బాస్ సీజన్ నేను నడిపిస్తుంది సంజన గల్రాని. అది నెగిటివా పాజిటివ్ అంటే అది కొంత పాజిటివ్ ఉంది, కొంత నెగిటివ్ ఉంది. కాకపోతే ఇది ఎక్కువ కాలం ఉండదు, ఈ కంటెంట్ అనేది ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వడానికి పని చేయదు. సరే ఇప్పుడంటే మనకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి, షో మీద హైప్ లేదు కాబట్టి, ఆమె ఏం చేసినా సరే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కాబట్టి చూస్తున్నాం, బాగానే ఉంది. కాకపోతే ఫ్యూచర్ వీక్స్లో ఇది పని చేయదు, మనకి చిరాకు వస్తుంది. సరే ఒక్కసారి అంటే సర్లే అనుకుంటారు, కానీ ఎవ్రీ టైం అంటే కష్టం. ఇప్పుడంటే ఏ కంటెంట్ లేకపోవడం వల్ల సంజన గల్రానికి ఇంత హైప్ వచ్చింది, ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది. ప్రజెంట్ హౌస్లో ఎవరైనా సరే సంజన గల్రానితో మాట్లాడాలన్నా, తనతో పెట్టుకున్న భయపడే స్టేజ్కి వచ్చింది. పైకి ఎంతమంది ఎన్ని మాట్లాడినా సంజనకి ఎదురుగా ఎవరు వెళ్ళే సిచ్యువేషన్ అయితే లేదు ప్రజెంట్ అయితే. సో సంజన గారు అయితే ఈ వారం ఖచ్చితంగా ఫస్ట్ హీరో, తన హీరో. ఈ బిగ్ బాస్ సీజన్ 9కి అయితే యాజ్ ఆఫ్ నౌ తన హీరో. తను నెక్స్ట్ ఏం చేస్తుంది, నెక్స్ట్ ఎవరిని ఇరికిస్తుంది, నెక్స్ట్ ఏ కంటెంట్ చేస్తుంది అని హౌస్ అలాగే ఆడియన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఆ రేంజ్లో తన కంటెంట్ క్రియేట్ చేసింది, ఆ రేంజ్లో తనది ఉంది ఇంపాక్ట్ అనేది. కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ ఇట్స్ ఫ్యాక్ట్. తను చాలా వరకు అయితే కంటెంట్ క్రియేట్ చేస్తుంది. అది నెగిటివ్ అంటే కొందరు నెగిటివ్ ఉంది, తన దగ్గర నెగిటివ్స్ లేవంటే ఉన్నాయి. కాకపోతే తను ఇచ్చే కంటెంట్ వల్ల ఆ నెగిటివ్ అనేది పోతుంది. సో ప్రజెంట్ అయితే హీరో ఎవరంటే ఖచ్చితంగా సంజన. తన తర్వాత ఎవరు అంటే ఇమ్మాన్యుయల్. తను చేసే ప్రతిదీ చాలా జెన్యున్గా ఉంది, న్యాచురల్గా ఉంది, మంచి కామెడీ చేస్తున్నాడు, అందరితో కలిసిపోతున్నాడు. అతనికి గేమ్ బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నామినేషన్స్లలో కూడా ఎవరు కామనర్స్లలో ఒకరికే మనం సుత్తిస్తే వాళ్ళు ఒక్కరు మాత్రమే సేఫ్లో ఉంటారు, మిగిలిన 5 మెంబర్స్ డేంజర్ జోన్లో ఉండడం. అలాగే నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్లో కూడా తన స్ట్రాటజీ అనేది కూడా అంటే 1 by 1 పిలవకపోవడం, వాళ్ళకే ఫేవర్ అంటే ప్రతిదీ క్వశ్చన్ చేస్తున్నాడు. తనకి ప్రతిదీ తెలుస్తుంది అతనికి. అంటే నాకైతే మరొక టేస్ట్ తెజలాగా కనిపిస్తున్నాడు ఇమ్మాన్యుయల్. చాలా బాగా మాట్లాడుతున్నాడు, చాలా ఎంటర్టైన్ చేస్తున్నాడు, చాలా కామెడీ చేస్తున్నాడు. ఎస్పెషల్లీ సంజన అండ్ ఇమ్మాన్యుయల్ గారి ఇద్దరి మధ్య బాండింగ్ బాగుంది, వాళ్ళిద్దరి మధ్య జరిగే ప్రతి సంభాషణ బాగుంది, మంచి కామెడీ చేస్తున్నారు. సో ఖచ్చితంగా చెప్తున్నా, ఇమ్మాన్యుయల్ గారు టాప్ 5 వరకు వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి, చాలా బాగా ఆడుతున్నాడు. సరే ఫ్యూచర్లో ఎలా ఆడుతాడు అన్నది తెలియదు, ఇప్పటికైతే తను హీరో హౌస్కి. అండ్ తన తర్వాత ఇంకెవరంటే తనుజ గారే. తన మీద కొంత నెగిటివ్ ఉన్నా కూడా తనుజ గారు కొంచెం ట్యాపు అంటే బాగా ఏడుస్తుంది, ప్రతి దానికి కూడా ఏడవడం అనేది కొంచెం మైనస్ ఉంది. కాకపోతే కొంచెం జెన్యున్గానే ఉంది, బాగానే మాట్లాడుతుంది. అలాగే నామినేషన్స్ అప్పుడు చాలా బాగా డిఫెండ్ చేసుకుంది. అండ్ తన మీద జనరల్లో కొంత సింపతి, అలాగే సీరియల్ యాక్టర్ కాబట్టి తన మీద మంచి ఒపీనియన్ కూడా ఉంది చాలా మందికి కాబట్టి. సో ప్రజెంట్ అయితే సంజన గారి కూడా హీరోగానే తను కూడా చాలా బాగానే అదేంటి లైమ్ లైట్లోకి వచ్చింది తను కూడా. అండ్ ఆమె తర్వాత ఎవరు వచ్చంటే భరణి గారు. ఈమె కూడా చాలా అంటే చాలా ఇతను కూడా చాలా అంటే చాలా బాగా మాట్లాడుతున్నాడు, కొంతవరకు జెన్యున్గానే అనిపిస్తున్నాడు. అంటే అది కాకుండా ఎవరు అంటే సెలబ్రిటీస్కి ఏ ఇష్యూ వచ్చినా సరే తన దగ్గరికి వెళ్ళి తనతో షేర్ చేస్తున్నాడు. అది కూడా గుడ్. తను ఒక హెడ్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. అది అంటే నాకు కొంచెం శివాజీ లాగా అనిపిస్తుంది. అంటే అంత బ్రెయిన్ యూజ్ చేస్తున్నది నేను అనట్లేదు, కానీ అలా అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళందరికీ పెద్ద దిక్కు ఎవరంటే ఖచ్చితంగా భరణి గారు అయిపోయారు. తనకు కూడా కొంచెం ఫేమ్ వరకు వచ్చింది. కాకపోతే ఆయన నామినేషన్లో ఉంటే కొంచెం ఎక్కువ తెలిసేది ఆయనకి ఏ రేంజ్ ఓటింగ్ ఉండనది. అఫ్కోర్స్ తనకి ఉండే ఓటింగ్ ఉంటుంది, అది మీకు తర్వాత అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాము రాథోడ్. పాపం ఇతను అండర్ రేటెడ్ కంటెస్టెంట్, చాలా అండర్ రేటెడ్ కంటెస్టెంట్. ఇతను ఆ బట్టలు వాష్ చేసి లాండ్రీ చేయడం ఏదైతే ఉందో
యాక్చువల్‌గా ఇమ్మానుయేల్ ఎంత కష్టపడ్డాడో ఆ హౌస్ మొత్తం క్లీనింగ్ చేయడానికి, రాము రాథోడ్ అంతే మించి కష్టపడ్డాడు ఆ బట్టల విషయంలో. ఎండలో ఆ బట్టలు ఉతికాడు. చాలా అంటే చాలా బాధ అనిపించింది. కాకపోతే అతను చేసిన దానికి ఫస్ట్ రికగ్నైజ్ రాలే. బట్ ఇప్పుడొస్తుంది. అండ్ అదే కాకుండా ఆయన నామినేషన్‌లో కొంచెం గట్టిగా మాట్లాడి ఉంటే బాగుండేది. కాకపోతే కెప్టెన్సీ టాస్క్‌లో మాత్రం ఆ ఎండ్యూరెన్స్, ఆ ఓపిక అసలు యాక్చువల్‌గా అందరికన్నా ఎక్కువ డ్రాట్స్ తీసింది రాము రాథోడ్‌కి. అయినా కూడా తను నిలబడి అతను ఎఫర్ట్స్ ఇచ్చాడు. నేను ఇదే చెప్తాను ఎప్పుడైనా సరే బిగ్ బాస్ హౌస్‌లో, నువ్వు గెలిచావా, ఓడావా అనేది ఆడియన్స్ పట్టించుకోరు. నువ్వు ఎలా ఆడావు, ఎంత ఎఫర్ట్స్ ఇచ్చావన్నదే పట్టించుకుంటారు. అందులో రాము రాథోడ్ సక్సెస్ అయ్యాడు. 100% సక్సెస్ అయ్యాడు. అతనికి మంచి పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు జనాలలో మంచి రికగ్నైజ్ వచ్చింది. ఇలాగే కంటిన్యూ అయ్యి కొంచెం కాన్వర్సేషన్ స్కిల్స్, పాయింట్స్ మంచిగా పెడితే మాత్రం ఖచ్చితంగా హౌస్‌లో ఎక్కువ కాలం సర్వైవ్ అవుతాడు. సో, ఇప్పటి వరకైతే వీళ్ళే మాత్రం ఎవరు సంజన, ఇమ్మానుయేల్, భరణి గారు అలాగే ఇతని పేరేంటి రాము రాథోడ్. వీళ్ళ నలుగురు మాత్రమే ఇప్పటివరకు ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. సుమన్ శెట్టి గారి పేరు ఉంది. కాకపోతే అతను ప్లస్ లేదు, మైనస్ లేదు. అతనికేంటంటే 90s కిడ్స్, ఒకప్పటి మన కమెడియన్ కాబట్టి సింపతితోని ఓట్లు పడుతున్నాయి తప్ప అతని పర్ఫార్మెన్స్ పెద్దగా లేదు. నేనైతే అతనికి ఎక్కువ కాలం ఉంటాడని నేనైతే అనుకోను పర్సనల్‌గా. సో, అతను కూడా హీరో కాదు, అటు జీరో కాదు. నేనైతే మధ్యలో ఉండాలనుకుంటున్నా. సరే చూద్దాం. ఇకపోతే నెగెటివ్ జీరో ఎవరయ్యారంటే ఇందులో ఫస్ట్ వచ్చేది మర్యాద మనీష్ అలాగే మాస్క్ మ్యాన్ హరీష్. మర్యాద మనీష్ అండ్ మాస్క్ మ్యాన్ హరీష్ వీళ్ళిద్దరి గురించి ఎంత అంటే నెక్స్ట్ లెవెల్ నెగెటివ్ వచ్చింది. ఏ రేంజ్ నెగెటివ్ వచ్చిందంటే, వీళ్ళు ఒకరికి పాజిటివ్ వస్తే తట్టుకోలేరు. ఒకరు టాస్క్ గెలిస్తే తట్టుకోలేరు. ఒకరికి ఎక్కువ కంటెంట్ వస్తే తట్టుకోలేరు. ఒకరు ఎవరైనా మంచి వాళ్ళైతే తట్టుకోలేరు. వాళ్ళ వెనకాల బ్యాక్ బిచ్చింగ్ అవ్వడం. వీళ్ళిద్దరి తెలివి అంటే మేము మాత్రమే మేధావులం. మేము పాయింట్ ఔట్ చేసేదే. ఎవరైనా ఏదైనా పాయింట్ చేస్తే దానికి అపోజిట్‌గా వెళ్ళేసరికి మేము చాలా తెలివిగా మాట్లాడాము. మేము మాత్రమే కరెక్టు. ఇంకా రిమైనింగ్ వాళ్ళందరూ రాంగు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళిద్దరు. ఎవ్రీ టైమ్ వీళ్ళంతే. హౌస్‌లో ఇప్పుడు సంజన గారికి ఎక్కువ ఫేమ్ వచ్చిందా, వెంటనే ఈమెను టార్గెట్ చేయడం. ఎవరైనా వీళ్ళని పాయింట్ ఔట్ చేశారా, మనీష్‌ని అయినా సరే, అలాగే హరీష్‌ని అయినా సరే వీళ్ళని పాయింట్ ఔట్ చేస్తారు. వాళ్ళ కోసం వెనక బ్యాక్ బిచ్చింగ్ మాట్లాడడం, వాళ్ళని డిగ్రేడ్ చేసి మాట్లాడడం, ఒక మనిషికి విలువ లేకుండా మాట్లాడడం. ప్రతి దాంట్లో వీళ్ళ ఓవర్ యాక్షన్ కనిపిస్తుంది. కామన్ ఆడియన్‌గా వీళ్ళ హౌస్‌లోకెళ్ళి వీళ్ళకు కామన్ ఆడియన్స్‌లో నెగెటివిటీ వచ్చింది. పీక్ నెగెటివిటీ వచ్చింది. నెక్స్ట్ లెవెల్ నెగెటివిటీ వచ్చింది. వీళ్ళు గనుక నెక్స్ట్ వీక్ నామినేషన్‌లోకి వస్తే ఇద్దరిలో ఎవరికొకరు ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతారు. వీళ్ళ పీఆర్ టీమ్ ఎంత ట్రై చేసినా వేస్టే, ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతారు. ఆ రేంజ్‌లో ఉంది వీళ్ళ నెగటివిటీ. అరే ప్రతి దాంట్లో ఒక నెగెటివ్ పాయింట్ వెతకడం. ఇప్పుడు సంజనకి మంచి ఫేమ్ వచ్చింది అంటే అర్థమైపోయింది అక్కడ మాస్క్ మ్యాన్‌కి. తన ముందు ఒక మాట, తన వెనక ఒక మాట మాట్లాడడం. భరణి గారు ఏదైనా పాయింట్ ఔట్ చేస్తే తను వండిన ఫుడ్ తినడం. మనీష్ గారేమో తను ఒక చపాతీ డస్ట్‌బిన్‌లో పడేశారని చెప్పి భరణి గారు మాట్లాడితే, అసలు హౌస్ మేట్స్ అందరిని ఎందుకు టెనెంట్స్ అందరిని ఎందుకు హౌస్‌లో రానిస్తున్నారని చెప్పి అక్కడ గొడవ పెట్టుకోవడం. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్‌లో వీళ్ళిద్దరూ నెగెటివ్‌గానే ఎళ్ళిపోతున్నారు. నెగెటివ్ కంటెంట్ వస్తుంది. నేనేమంటున్నా అంటే, మీరు మీ జెన్యూనిటీ బయటకు పెట్టుకుంటారంటే మీ ట్రూ కలర్స్ అన్ని బయటకొస్తున్నాయి. వీళ్ళు ఎక్కడ గూడా ఇంప్రెసివ్‌గా అయితే లేదు ఇప్పటి వరకు. ఎస్పెషల్లీ మనీష్ అయితే సంచాలకుగా ఫెయిల్ అయ్యాడు. రాము రాథోడ్ విషయంలో చాలా నెగెటివ్‌గా మాట్లాడిండు స్టార్టింగ్‌లో. చాలా అంటే చాలా నెగెటివ్‌గా మాట్లాడిండు. నాకు చాలా బాధ అనిపించింది. సో, ఈ విధంగా అయితే వీళ్ళిద్దరికి పీక్ నెగెటివిటీ వచ్చింది. జీరో కేటగిరీలో వీళ్ళిద్దరు ఫస్ట్ ఉంటారు. ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఫస్ట్ ఉంటారు. వీళ్ళకసలు ఆడియన్స్ టోటల్‌గా డిస్కనెక్ట్ అయిపోయారు. కామన్ ఆడియన్స్‌కి అంటే కామన్ ఆడియన్స్‌కి అతను హౌస్‌లోకెళ్లారు కదా! ఆ కామన్ ఆడియన్సే వీళ్ళకి డిస్కనెక్ట్ అయిపోయారు. సో, వీళ్ళు ఎక్కువ కాలం హౌస్‌లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం ఇప్పటి వరకు. ఒకవేళ ఫర్దర్ వీక్స్‌లో ఏమైనా గనుక మంచి పెర్ఫార్మెన్స్ ఉండి బాగా మాట్లాడితే చెప్పలేం. కాకపోతే నాకైతే నమ్మకం లేదు. చూద్దాం. అండ్ వీళ్ళ తర్వాత ఎవరంటే ఖచ్చితంగా అది ప్రియా శెట్టినే. తను కూడా ఓవర్‌గా రియాక్ట్ అవ్వడం, కొంచెం అవతల వ్యక్తిని తీసి పడేసేలాగా మాట్లాడడం, హౌస్ మొత్తం నాదే అన్నట్టుగా బిహేవ్ చేయడం. తను ఏది చేసినా సరే కొంతమందికైతే తన వాయిస్ వినాలంటేనే చిరాకొస్తుంది. వీళ్ళిద్దరి తర్వాత అంత నెగెటివ్ వచ్చిందంటే ఖచ్చితంగా అది ప్రియా శెట్టికే. సో, తనకు ఒకవేళ ఇప్పుడు ఇంకా వీళ్ళిద్దరికన్నా ఎంతో కొంత ఫ్యాన్ బేస్ ఉంది. బట్ ప్రియా శెట్టి అయితే జీరో. అండ్ తను కూడా శ్రీజాతో కొన్ని నెగెటివ్ పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా శ్రీజాతో విభేదించడానికి భయపడుతుంది. అంటే శ్రీజాతో ఆర్గ్యుమెంట్స్‌కి భయపడుతుంది. ఎందుకు అంటే శ్రీజాకి కొంతవరకు ఫేమ్ ఉంది. అగ్ని పరీక్ష షో ద్వారా తనకు కొంచెం పాజిటివ్ వచ్చి ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. తనకు మనం నెగెటివ్‌గా వెళ్తే నేనెక్కడ నెగెటివ్ అయిపోతానని చెప్పి భయపడుతున్నట్టు నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఆ తర్వాత దమ్ము శ్రీజ ఓకే. అటు నెగెటివ్ అనలేం, ఇటు పాజిటివ్ అనలేం. కొంతవరకైతే నాకైతే దమ్ము శ్రీజ మీద పెద్ద నెగెటివ్ ఏమనిపించట్లేదు. ఓకే. టూ గుడ్డే అనిపించింది. ఇకపోతే డీమన్ పవన్. అసలు ఈయన హౌస్‌లో ఉన్నాడా లేడో అర్థం కావట్లేదు. ఈయనే ఇప్పుడు అంత పెద్ద టాస్క్ జరిగింది. టాస్క్ జరిగినప్పుడు ఇతను ఏం చేయాలి? రిమైనింగ్ అందరు కంటెస్టెంట్స్ ఏం జరిగింది? ఎలా జరిగింది? అసలు నెగెటివ్ అని ఇప్పుడు ఈవెన్ మాస్క్ మ్యాన్ అయినా, మనీష్ అయినా ఎవరైనా సరే ఏం జరిగిందని ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇతను ఎక్కడ డిస్కషన్ చేయట్లేదు. ఎక్కడ పాయింట్స్ పెట్టట్లేదు. కానీ ఈ కామనర్స్ అందరూ కలిసి గ్రూప్ డిస్కషన్ చేసుకున్నప్పుడు మాత్రం నేను ఇక్కడ ఒక పాయింట్ పెడతా, నేను ఇక్కడ నన్ను చెప్పనివ్వండి, నా దగ్గర ఒక పాయింట్ ఉంది అని చెప్పి నాకు ఛాన్స్ ఇవ్వట్లేదంటే ఒకటి నీకు ఛాన్స్ ఇవ్వరు. ఒకటి గుర్తుపెట్టుకో, స్పేస్ మనం క్రియేట్ చేసుకోవాలి.
తీసుకోవాలి. ఏది సంజన గారు కదా లేని స్పేస్ని క్రియేట్ చేసుకొని కంటెంట్ ఇచ్చింది. సో అలా నువ్వు ఛాన్స్ నువ్వే తీసుకొని నువ్వే మాట్లాడాలి. అదంతా వదిలేసి నువ్వు ఎంతసేపు కూరల పచ్చిమిర్చి ఎంత వేసారు, ఉప్పు ఎంత వేసారు, ఏ ఆమ్లెట్ తిందాం ఇవ్వా నీకు కావాల్సింది. లేకపోతే వెళ్ళి పులిహోర బ్యాచ్లో పులిహోర కలుపుతున్నాడు. ఇంతకు మించి ఆయన చేసేది ఏమీ లేదు, కష్టమే. ఇప్పుడంటే 6 కాంబినేషన్ నుంచి ఇతను ఒక్కడే నామినేషన్ ఉన్నాడు కాబట్టి కొంత ఓటింగ్ పడుతుంది కావచ్చు, అని ఫ్యూచర్లో అంటే చాలా కష్టం. ఇక నెక్స్ట్ వచ్చి పవన్ కళ్యాణ్. ఇతను ప్లస్ లేదు మైనస్ లేదు, కాకపోతే జస్ట్ ఉన్నాడు. కెప్టెన్సీ టాస్క్ కూడా జెన్యున్గా ఫస్ట్ ఒప్పుకుంటే బాగుండేది, పైన చేయబెట్టాడు. అవును అనుకోకుండా పెట్టేసారు అని చెప్పి దిగిపోయి ఉంటే జెన్యునిటీకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు ఆడియన్స్ కాబట్టి అక్కడ ఉంటే బాగుంది. అక్కడ కొంచెం సీన్ చేశాడు. అక్కడ నాకు ఎక్కడ నచ్చలేదంటే అదంతా అయిపోయాక ఇమ్మానుయేల్ వెళ్ళి హగ్ చేసుకొని స్పోర్ట్స్ స్పిరిట్ చూపించేటంటే నాకు అర్థం చెప్పి దూరం వెళ్ళిపోయాడు. నాకు అక్కడ అతను నచ్చలే. నువ్వు ఓడిపోయినా గెలిచినా నేను ఎవరు పాయింట్అవుట్ చేసినా సరే ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనేది ఉంటుంది. సో నువ్వు అక్కడ అతన్ని తీసుకొని అట్లీస్ట్ నీకు ఇష్టం లేకపోయినా ఓకే అని హగ్ చేసుకొని ఇట్స్ ఓకే అంటే అయిపోయింది కదా, నువ్వు దూరం వెళ్ళిపోద్ది. దాని అర్థం ఏంటి అంటే సెలబ్రిటీసే కామనర్సే సెలబ్రిటీస్ లాగా బిహేవ్ చేస్తున్నారు. సేమ్ సినారియో ఆపోనెంట్గా ఇమ్మానుయేల్ని పవన్ కళ్యాణ్ వచ్చి హగ్ చేసుకుంటే ఒకవేళ ఇమ్మానుయేల్ కనుక దూరం పంపిస్తే ఎంత నెగిటివ్ వచ్చేది. కామనర్స్ అంటే చిన్న చూపు, చూసారా కామనర్స్ని పట్టించుకోవట్లే, పాపం అయ్యో పాపం అని ఎంత నెగిటివ్ వచ్చేది. సో ఇలా బిహేవ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇక్కడ ఇతను కూడా మైనస్లోకి వెళ్ళిపోయాడు, ఇతను కూడా జీరోనే. ఇంకా రిమైనింగ్ కంటెస్టెంట్స్ ఎవరు, ఆశా సైని ఉండి లేనట్టే. ఆమె పేరు రీతు చౌదరి. ఇప్పటివరకైతే ఎలాంటి అంటే డిఫరెంట్గా ట్రై చేస్తుంది. ఈమెనైతే పులిహోర బ్యాచ్ కోసం ఉంచారని నేను అనుకుంటున్నా. శ్రేష్ఠి వర్మ పెద్ద ఇంపాక్ట్ అయితే ఇప్పటివరకు ఎక్కడా లేదు. అండ్ ఇంకెవరైనా మిస్ అయ్యారని, సో నాకు తెలిసి అందరినీ కవర్ చేశాను. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఇప్పటివరకు అయితే హీరోలు అయితే ఖచ్చితంగా అది సంజన గారు, ఇమ్మానుయేల్ గారు, బర్ని గారు, తనుజ గారు, వీళ్ళు నలుగురు అయితే ఖచ్చితంగా హీరోలే. జీరోలు వచ్చేసి మాస్క్ మ్యాన్ హరీష్, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, మీరు సోల్జర్ పవన్ కళ్యాణ్, అలాగే ఆశా సైని గారు, రీతు చౌదరి, అండ్ ఇంకొక పర్సన్ ఎవరు, రీతు చౌదరి, శ్రేష్ఠి వర్మ. వీళ్ళైతే నాకైతే జీరోలాగా అనిపించారు. మీ దృష్టిలో హీరోలు ఎవరు, జీరోలు ఎవరు కామెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.